తెలిసింది. లేకపోతే నాకు అంత కూడా తెలీదు. నేను వచ్చింది గూడా ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు గూడా టెన్షన్‌తోనే వచ్చాను. వచ్చినప్పుడు మా మహిళలందరూ రిసీవ్ చేసుకోవడం బట్టయితే నాకు అర్థమైంది. ఈసారైతే నన్ను మా మహిళలు గెలిపిస్తారు ఎలా అయినా అని నమ్మకం ఉండింది. ఓ మహిళ ముందుకొచ్చిందన్న ప్రేమ చూపిచ్చారు కాబట్టి చాలా సంతోషంగుండే. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం బట్టి నాకు అర్థమైంది ఈసారైతే నేను గెలుస్తున్నానని అర్థమైందమ్మా. అంటే 1957 నుంచి 2023 అంటే మీ గెలుపు వరకు కేవలం 9 మంది ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. హుహు. అంటే ఎందుకని ఇట్లా ఈ పాలమూరు జిల్లాలో ఉమెన్స్‌కి సీట్లు ఇవ్వకపోవడం వెనక కారణం ఏంటనుకుంటున్నారు? కారణం అని ఏం చెప్పను. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో, ఆ నియోజకవర్గం లో ఎంతమంది ముందుకొస్తున్నారనేది గూడా ఇంపార్టెంట్ గాబట్టి, ఇప్పుడు నారాయణపేటలో ఎవరైనా మహిళలు ఎప్పుడు గూడా ముందుకు రాలేదు. ఆ ముందుకు రాకపోవడానికి గూడా కారణాలుండొచ్చు. ఎందుకంటే ఎవరికీ అంత అవగాహన ఉండకపోవచ్చు. లేకపోతే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మచ్. ఏం జేస్తాము, మొగోళ్ళదే ఇదుంటది, వాళ్ళే చూసుకుంటారు గదా! మనం ఎందుకు అని చాలామంది గూడా అనుకుంటుండొచ్చు. కానీ ఈసారి నేను నన్ను అడిగినప్పుడు నేనెప్పుడు గూడా నో చెప్పలేదు. సో, నేను రావడానికి సిద్ధంగుండే. సో, సిద్ధంగుండి ముందుకొచ్చాను. ఇప్పుడు ఇలా ముందుకొస్తే ఇంక నన్ను చూసి చాలా మంది గూడా చూసి మరి ముందుకొస్తారని అనుకుంటున్నాను వేరే నియోజకవర్గాల్లో గూడా. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం చూసుకుంటే 15% లోపే. మన తెలంగాణలోనైతే 10% లోపే. అంటే మహిళలు ఏం ప్రశ్నించలేరా? మహిళలకు అధికారం ఇస్తే చేయలేరా? ఎందుకని ఈ సిట్యుయేషన్ సమాజంలో? అట్లేం లేదమ్మా. ఇప్పుడు మహిళలకి అధికారం ఇస్తే ఇప్పుడు మన ఇల్లు చక్కబెట్టుకునేది మనం మహిళలనే అంటాం. అవునా? సో, ఆ మహిళను చక్కబెట్టే దీంట్లో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వాళ్ళకి అధికారం వస్తే అదే విధంగా నియోజకవర్గం మొత్తం గూడా అలానే చూసుకుంటారు. మా దగ్గర స్పెషల్లీ పాలమూరులో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో తక్కువ మంది ముందుకొస్తున్నారు. కానీ ముందుకి నాతోని ఇంకా అది ప్రాసెస్ అనేది ముందుకు సాగాలి. ఇంకెక్కువ మంది ముందుకు రావాలనేది మాత్రం కోరుకుంటాను. ఈ లోకల్ గవర్నమెంట్స్ చూసుకుంటే 50% మహిళలకు రిజర్వేషన్ ఉంది. కానీ చాలా చోట్ల ఏందంటే ఒక మహిళ ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే వాళ్ళ తండ్రో, లేకపోతే కొడుకో, లేకపోతే భర్తో వీళ్ళదే పెత్తనం ఉంటది. అవును. ఇప్పుడు 33% రిజర్వేషన్ 2028 ఎలక్షన్స్ నుంచి అప్లికబుల్ కాబోతున్నది. అవును. నారీ శక్తి అభియాన్ అవును. కూడా. ఈ తర్వాత కూడా ఈ సిట్యుయేషన్ ఉంటదంటారా? ఉండకపోవచ్చమ్మా. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఒక మహిళ స్టార్ట్ చేయాలంటే ఆబ్వియస్‌లీ వాళ్ళకి అవగాహన గూడా ఉండాలి కాబట్టి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. కానీ వన్స్ వాళ్ళు సెటిల్ డౌన్ అయినంక ఆబ్వియస్‌లీ మహిళలు దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ అనిపిస్తది. ఇప్పుడు స్పెషల్లీ నన్ను చూసినా గూడా ఇప్పుడు నేను ఆబ్వియస్‌లీ నాకు గూడా సపోర్ట్ సిస్టమ్ అనేది అవసరం ఉంటది. ఇప్పుడే వచ్చాం కాబట్టి మాకు అర్థం చేసుకోవడానికి అసలు ఎలా ఉంటది అని అర్థం చేసుకోవడానికి ఉంటది. ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంటది. సో, ఇప్పుడు పురుషులైనా ఒకటే సమాజంలో ఉంటాం. మహిళలైనా ఒకటే సమాజంలో ఉంటాం. వాళ్ళ అందరం కలుపుకొని ఎళ్ళాలి. ఇప్పుడు మహిళ ముందుకొస్తుందంటే వాళ్ళు గూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నించునంటే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను గూడా నించోను కాబట్టి, మా మహిళలతో పాటు వాళ్ళు గూడా సపోర్ట్ చేశారు కాబట్టి నేనిక్కడున్నాను. మీ నియోజకవర్గం వస్తే మీరు ఈరోజు మీ సొంత ఊర్లో మీ తాత తండ్రులు ఉన్న ఊర్లో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీ ప్రజల మధ్యలో? చాలా సంతోషంగా ఉందమ్మా. నన్వాడకొచ్చినప్పుడల్లా నేను ఒక్క ప్రోగ్రామ్ పెట్టుకొని వస్తాననుకుంటాను. ఆ ఒక్క ప్రోగ్రామ్ కాస్త ఒక 5, 6 ప్రోగ్రామ్‌లయితాయి. సో, వాళ్ళు ప్రేమ ఎట్లా చూపిస్తారంటే మా అమ్మాయి అని చూపిస్తారు. సో, ఆ ప్రేమని అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ గాబట్టి కొంచెం మళ్ళీ తగ్గింది. కానీ దాని తర్వాత వచ్చి ఒక 2, 3 డేస్ స్పెండ్ చేస్తే గాని మా వాళ్ళందరూ ఇక్కడ సంతోషపడరు. అంటే ఈ ధన్వాడతో ఉన్న అటాచ్‌మెంట్ అప్పుడు నాన్న, తాతయ్య ఉన్నప్పుడు ఇక్కడ ఎట్లా అవును. ఉండేది? ఇంత డెవలప్‌మెంట్ లేకుండే. నేను చిన్నగున్నప్పుడు ఎట్లుండేనో, ఇప్పుడు గూడా చాలా వరకు అట్లనే ఉంటది మా ధన్వాడ. మీరు చూస్తే. లోపల ఇంటీరియర్స్‌కెళ్తే ఇంకా చాలా వరకు అప్పుడెలా ఉందో ఇప్పుడు గూడా అలానే ఉంది. ఊరిని డెవలప్ జేయాలనే ఉద్దేశ్యం నాకు చాలా ఎక్కువుంది. సో, తప్పకుండా దృష్టి దీని మీద ఎక్కువుంటుంది. ఇంకా వెనకబడితనం కొంచెం ఎక్కువనే ఉంటది మా నియోజకవర్గంలో. అది గూడా దాటుకుంటూ ముందుకెళ్ళాలనేదే ఉద్దేశ్యం. అంటే ఈ నాన్నగారు, తాతయ్య గారు చనిపోయాక మీరు మొత్తం మాక్సిమం హైదరాబాద్‌కే అవును. పరిమితం అయిపోయారు. అవును. అనిపిస్తుంటుందా ఇక్కడ మిస్ అయిపోయాను నా ఏరియాని. మళ్ళీ ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మళ్ళీ ఇక్కడ అడుగుపెట్టారు. ఎక్స్‌పెక్ట్ చేశారా ఇట్లా జరుగుతది, ఇట్లా జరగాలి అని? జరగాలని నేను ఆల్వేస్ ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నా అంటే గూడా వాళ్ళ కళ కోసమే ఉన్నాను. అదైతే చదువు అనేది డాక్టర్ అయ్యానంటే వాళ్ళు కలగన్నారు. డాక్టర్ అయ్యి మళ్ళీ వచ్చి ఇదే ప్రాంతానికి సేవ చేసుకోవాలి అనే వాళ్ళ కల ఉండే గాబట్టే డాక్టర్ అయ్యాను. కమింగ్ బ్యాక్ అనేది ఈ ప్రాంతానికి సేవ చేసుకోవాలనేది ముందు నుంచి ఉంది. కానీ ఈ విధంగా వస్తానని నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
సో ఇట్ వాజ్ అ డబుల్ థింగ్ అన్నమాట. డాక్టర్ టు పొలిటీషియన్. పొలిటీషియన్. అంటే మీ నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పుడు మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఒక నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డాక్టర్ ఉంది, మాకు చాలా భరోసా అనుకుంటారా? భరోసా ఉంటుంది, ఎందుకంటే మాకు హెల్త్ కేర్ అనేది ఇక్కడ కూడా హెల్త్ కేర్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నారాయణపేటలో, అలా పిహెచ్సిలు కూడా ప్రతి మండలాల్లో ఇంకా డెవలప్ కాలేదు. సో ప్రతి మండలానికి కూడా ఒకటి చేద్దామనే దీని దృష్టిలో ఉన్నాను. సో వన్స్ ఈ 2-3 months అయిపోయిన తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తాము. సో ఆ కాన్సన్ట్రేషన్ ఆన్ హెల్త్ కేర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి. సో వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయి. ఇప్పటికీ కూడా ఏవి అవసరాలు ఉన్నా కూడా, ఎక్కడ అవసరాలు ఉన్నా, ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా ఆబ్వియస్లీ నేను చూసుకుంటాను. నా సబ్జెక్ట్ కానప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయమని చెప్తాను, ఎక్కడ సొల్యూషన్ చేయాలన్నా. ఇప్పుడు ఎందుకంటే చాలామంది వస్తుంటారు, ఇవి రిపోర్ట్స్, అవి రిపోర్ట్స్, ఆపరేషన్స్ అని చెప్పి. సో దాన్ని కంటిన్యూస్గా మానిటర్ అయితే చేస్తున్నాను. సో ఇలానే వెళ్తుంది ముందుకి. కానీ ఆ మానిటరింగ్ అనేది ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు రెఫర్ కాకుండా నారాయణపేట వరకు పరిమితం చేసుకోవాలనేదే ఉద్దేశం. ఐ థింక్ ఐ విల్ రీచ్ దట్ గోల్ సూనర్ ఆర్ లేటర్. 2014లో తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది 2014లో. 2009 నుంచి మూమెంట్ చాలా పీక్ స్టేజ్కి ఉంది. అవును. అంటే అప్పుడు మీ స్కూలింగా లేకపోతే కాలేజా, ఎట్లా ఏమున్నా? నేను స్కూలింగ్ తర్వాత జస్ట్ బిఫోర్ పీక్ అప్పుడు ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఎంబీబీఎస్ అప్పుడే జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయినప్పుడు మేము చూసేవాళ్ళం. ఆబ్వియస్లీ చూసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోరాటం, మా మామగారు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎవ్రీబడి అందరు కూడా ఫైట్ చేసిన వాళ్ళే. సో ఆ పీక్లో నేను ఇంకా చిన్నదాన్ని, స్టిల్ స్టూడెంట్. తెలంగాణ వస్తే ఆబ్వియస్లీ మంచిగా అవుతుంది. సో ఏదైతే ఇగ్నోరెన్స్ అని ఇగ్నోర్ అయిందో తెలంగాణ, ఈసారి తప్పకుండా మంచిగా స్టేట్ అంతా మంచిగా డెవలప్ అవుతుందని అనుకున్నాం. ఆ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రాగానే ఏంటి మీ ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉండే. వీఆర్ వెరీ హ్యాపీ, అందరం చాలా హ్యాపీగా ఉండే. ఆ రోజు కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే రావాలి అనేది కోరిక ఉండింది. సో అదే విధంగా వచ్చింది అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. ఇప్పటి నుంచి మా డెవలప్మెంట్ వేరే రకంగా ఉంటుంది, బాగుంటుంది. హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇంకా మిగతా ఏరియాస్ కూడా డెవలప్ అవుతాయి అనే నమ్మకం ఉండింది అప్పట్లో. అంటే 2014 నుంచి 2023 మీరు ఎలక్షన్లో గెలిచే వరకు కూడా మీ ప్రాంతం అభివృద్ధి చెందిందా? మరి ఎందుకు చెందలేదు? చెందకపోవడానికి కారణాలు ఏందనుకుంటున్నారు? ఇప్పుడు మా ప్రాంతం నేను ఒకటి చెప్తాను. మా ప్రాంతం స్పెషలీ నారాయణపేట నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి అనేది మేబీ ఐ కెన్ సే కొంచెం, మేబీ ఇప్పుడు మరి ఐ వోంట్ బీ హార్ష్, ఒక 10-20% వరకు అయ్యి ఉండొచ్చు, అక్కడెక్కడ అయ్యి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజలతో